ఆ విధంగా నువ్వు కూడా కోరుకుంటే ఆ ఇశ్రాయేలులో ఒక్కదానవుగా మారిపోతావు. ఇశ్రాయేలీలలో నువ్వు విశ్వాస సంబంధమైన బిడ్డగా ప్రభు మనల్ని అంగీకరిస్తాడు. ఆ యొక్క వాగ్దానములన్నీ నీకు స్వతంత్రింప చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఇశ్రాయేలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. తాను విధించి ఉన్నాడు నీకు శిక్ష. ఎందుకు అనగా నీవు అతిక్రమించిన విధానము, నీవు ఆ ప్రభువుకు వెన్ను చూపిన విధానము, నీవు తులనాడిన విధానము, ఆ ప్రభువుని విసర్జించిన విధానమును బట్టి ప్రభువు నీకు శిక్షించి నేను బుద్ధి